అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 9వ వచనం. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దానిని త్రాగుదురు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ప్రమాణం అంటే ఏంటో తెలుసా? మాట నిలబెట్టుకుంటూ అంటారు. మనుషులు ప్రమాణం చేయటం వేరు. దేవుడి మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతుంది. ఏమని? ఎవరు ధాన్యము కూర్చారో వారు భుజిస్తారు, దేవునికి స్తుతి చెల్లిస్తారు. మనము భౌతికంగా దీన్ని ఆలోచిస్తే మనము ధాన్యాన్ని కూర్చుకుంటే భుజిస్తాం. ఇక్కడ ధాన్యము గింజలు, వాక్యముని ఒక అర్థం ఉంటుంది, ఆత్మలు అని కూడా అర్థం వస్తుంది. ఎవరు కూరుస్తారో, ఎవరు దేవుని కొరకు సంపాదిస్తారో వారు భుజిస్తారు. చాలామంది ఈ మాటలు పలుకుతూ ఉంటారు. ప్రభువు చెప్పారు, నా పని చేయటం అదే భోజనం, అదే పానముగా ఉండాలి అని. ఇక్కడ మనము భుజిస్తున్నామా, ధాన్యమును కూర్చుకుంటున్నామా గ్రహిద్దాం. కొంతమంది దీన్ని లోకానుసారంగా అర్థం తీసుకుంటారు. ఎంతసేపు కూర్చుకుంటమే సంపాదించుకుంటమే. కానీ దేవుడు కూర్చుకోమన్నదేమిటి? పరలోక రాజ్య పెట్టుబడికి సంబంధించినటువంటి ధాన్యం. వాక్యాన్ని మనము కూర్చుకుంటున్నామా, వాక్యాన్ని భుజిస్తున్నామా, దేవునికి స్తుతి చెల్లిస్తున్నామా ప్రశ్నించుకోవాలి. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు. ఈ మాట గ్రహించండి. యెరూషలేముకు తిరిగి పూర్వక్షేమ స్థితిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంతకాలం శత్రువు దౌర్జన్యం చేసినా కూడా దేవుని పట్టణం శాశ్వతంగా నిలిచిపోతుందన్న సంగతి మర్చిపోకూడదు. నువ్వు పండ్లు కోయి, ఫలాలు పండాలి, ఫలాలు తయారు కావాలి, ఫలాలు కోయాలి. కోసే పనిలో నీవు ఉన్నావా? ఆయన పరిశుద్ధ ఆలయంలో ఖచ్చితంగా త్రాగుతావు. దేవుడు ఒక మాట చెప్పాడు, నేను జీవాహారమును అన్నాడు. నా శరీరము నా రక్తము త్రాగండి అన్నాడు. ద్రాక్షారసముగా, రొట్టెగా మనము తీసుకుంటూ ఉంటాం. కూర్చకుండా, కోయకుండా దేన్ని తీసుకుంటానికి మనకు అర్హత ఎక్కడుందండి? ఆయన పని చేయకుండా ఆశీర్వాదాలు ఆశించటం అనేది సమంజసం కాదని నేను అనుకుంటాను. నిజమే, ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. నెరవేర్పులు అన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయా? లేదండి, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానం నిలబెడతాడు అంటున్నావు. నిజంగా దేవుడు వాగ్దానం నిలబెట్టుకుంటాడు. కానీ ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుటకు నీవు చేసే కృషి ఏంటి? నీవు చేసే పనేమిటి? ధాన్యాన్ని కూరుస్తున్నావా? పండ్లు కోస్తున్నావా? పని చేయకుండా జీతం ఆశించకూడదండి. పని చేయువాడు జీతమునకు పాత్రుడు అని చెప్పాడు కదా. పనిమంతులుగా ఉండాలి. దేవుడు అప్పగించింది అది చిన్న పనైనా పెద్ద పనైనా ఖచ్చితంగా ఫలభరితంగా చేయాలి. ఎవరు నమ్మకంగా చేస్తారో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధాన్యం కూర్చే పనిలో ఉండండి, బిగబట్టొద్దు, విస్తరింప చేయండి. పండ్లు కోసే పనిలో ఉండాలి. కొన్ని పండ్లు పక్వానికి వచ్చినాయి, కానీ కొయ్యలేకపోతున్నాం. రాలిపోతున్నవా? ఫలము నిలిచి ఉండాలి. ఫలము నిలిచి ఉండేటట్లుగా మనం చూడాలి. సంఘమునకు అనేకులు వస్తూ ఉంటారు, నిలిచి ఉంటున్నారా? దేవుని పని
అది ఎప్పటికీ కూడా తనివి తీరదు, పూర్తి కూడా కాదు. జీవితకాలం ఆయన పని చేస్తూనే ఉండాలి. సంతృప్తి, సంతోషం, సమాధానం సార్వభౌముడు సమృద్ధిగా మనకిస్తాడండి. దీనిలో ఎటువంటి సందేహం, సంశయం లేనేలేవు. కూర్చే పనిలో ఉన్నాం, మన కోసం కూర్చుకుంటాం కాదు, దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి ఆత్మల సంపాదనలో, ఆత్మల పంట కోసే విషయంలో విసుగు లేకుండా పనిచేస్తూ దైవరాజ్య నిర్మాణములో ముందుకు కొనసాగిపోవుదు. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.